సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధ గ్రహం చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉండడం ఈ రాశికి కలిసొచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చును. అలాగే చంద్రబలం అధికంగా ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి ప్రత్యేకించి కలిసి వస్తాయి. అయితే తృతీయ స్థానమందు శుక్రుని యొక్క స్థితి, ఈ గ్రహస్థితి వల్ల తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత మాత్రం కొంత లోపించడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు వారితో మాట్లాడడానికైనా లేదా వారు మీరుతో సంభాషించడానికైనా మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల ద్వారా ఏర్పడినటువంటి మాట పట్టింపులు ఇవి కూడా అధికంగా ఉండి అవి మీ యొక్క తోబుట్టువుల మధ్యలో కొన్ని సత్సంబంధాలను దెబ్బతీయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే అర్ధాష్టమ స్థానమందు రవికుజులు ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి, అష్టమ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం, ఈ రెండింటి వల్ల కూడా ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టేటువంటి చోట ₹5 ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. సరే, ధనాన్ని ఖర్చు పెడదాం అనుకుంటే మీకు తగినటువంటి సాటిస్ఫాక్షన్, అనగా అమ్మయ్య ఈ పని బాగా జరిగింది, లేదా మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బు పోతే పోయినా పని బాగా జరిగింది అనేటువంటి ఆ మానసికమైనటువంటి సంతృప్తి, అది కూడా మీరు కొంత పొందలేకపోతారు. ఇది ఒకంత బాధకి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు, ప్రతి వారు కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి పని తప్పనో, లేదా మీరు వెళ్ళేటువంటి విధానం తప్పనో, మాట్లాడేటువంటి తీరు తప్పనో, ఇలా ఏదో ఒకటి మీలో లోపాలు ఎంచడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని మానసికంగా బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ప్రధానంగా ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, తీర్థయాత్ర సందర్శనం లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. రాస్యాధిపతి యొక్క చతుర్థ స్థాన స్థితి ఉద్యోగంలో ఉండేటువంటి దోషాలను సైతం తొలగించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక వ్యాపారం కొంత నిదానం మీద ముందుకు సాగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి సమయం. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి తులారాశి.